శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, నిర్మమ, మమతాహంత్రి, నిష్పాప, పాపనాశిని అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. నిశ్చింత అనగా చింత అనగా కోరిక అని ఒక అర్థం. ఏ విధమైన కోరికలు లేనిది అమ్మ. చింత అనగా దిగులు, మానసికమైనది. మనోవ్యాధులలో ఒకటైన ఏ చింత లేనిది కనుక ఆమె నిశ్చింత. నిరహంకార అనగా తామస అహంకారం, రాజస అహంకారం, సాత్విక అహంకారం. ఈ మూడు లేకుండా ఉండటం జీవులలో దుర్లభం. జీవికి ఏదో ఒక అహంకారం ఉంటుంది. అది లేకపోతే శరీరం నిలబడదు, లోకంలో ఉండలేడు. ఈ మూడు లేని ఏకైక పరబ్రహ్మం అమ్మవారే. కనుక ఆ తల్లిని నిరహంకార అంటారు. నిర్మోహ అనగా మనోభ్రాంతి లేదా చిత్తభ్రాంతి, మోహం అంటారు. అది లేనిది నిర్మోహ. మోహనాశిని అనగా మోహం తనకు లేకుండా చేసుకోవటం ఒక ఎత్తు అయితే, దానిని నాశనం చేసి తన భక్తులకు జ్ఞానం కలిగించటం పరదేవత లక్షణం. అనగా జీవాత్మ పరమాత్మలనే ద్వైత భావాన్ని భగవంతుడు ఒక్కడు కాదు, అనేకులు అనే ద్వైత భావాన్ని తొలగించి ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒకటే అనే జ్ఞానాన్ని భక్తులకిచ్చేది. కనుక అమ్మవారిని మోహనాశిని అన్నారు. నిర్మమ అనగా మన అనే శబ్దానికి నాది అని అర్థం. ఒక వస్తువు మీద ఇది నాది అనే కోరిక, వ్యామోహం కలగటానికి గల కారణం మనకున్న సంపద పరిమితం కావటమే. ఈ చరాచర జగత్తు అంతా అమ్మవారిదే. కాబట్టి అంతా తానే అంతా. కనుక మమకారం అమ్మకు ఉండదు. అందువల్ల నిర్మమ కనబడుతోంది. మమతాహంత్రి అనగా తన భక్తులకు స్వీయ స్వరూప జ్ఞానం ప్రసాదించి వారిలో ఉండే నాది అనే భావాన్ని నాశనం చేస్తుంది అమ్మ. అజ్ఞానం వల్ల జీవి తాను అన్నింటికీ కర్తను అనుకోవటం వల్లే మమత ఏర్పడుతుందని, దానిని తన భక్తులకు లేకుండా చేస్తానని అమ్మ అంటుంది. అందువల్ల అమ్మ మమతాహంత్రి. నిష్పాప అనగా పాపాలు లేనిది కనుక అమ్మవారు నిష్పాప. శ్రీమద్దేవి భాగవతంలో పాపాలు అంటే ఏమిటో, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో శ్రీమన్నారాయణుడు నారదుడికి వివరించాడు. పాపనాశిని అనగా వేద పురాణేతిహాస స్మృతులు చెప్పిన వాటికి వ్యతిరేకమైన పనులన్నీ పాపాలే. ఈ పాపాలు చేయడం వల్ల వచ్చే కష్ట నష్టాలను నాశనం చేస్తుంది కనుక అమ్మవారిని పాపనాశిని అంటారు. నమః శివాయ చ నమః శివాయ. బలం గురుర్ ప్రవర్ధతాం.